ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని హాజరైన విషయం తెలిసింది. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో షర్మిల స్పందించారు. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిది. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. కానీ విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే ప్రధాని మోడీ ఏపీకి ఇస్తున్నదేమిటి అని షర్మిల ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు, నేడు సున్నం కొట్టి వెళ్లారని విమర్శించారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మళ్ళీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం అంటూ బూటకపు మాటలు చెప్పారని, 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. అన్నీ ఇస్తే రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే 1,00,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైం బాండ్ క్లారిటీ ఇచ్చారా అని షర్మిల నిలదీశారు. చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, మోడీని నమ్మి మళ్ళీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలని సూచించారు. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు మళ్ళీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారని ఎద్దేవా చేశారు.